వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ రకాల కార్పొరేషన్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ తమ తమ జిల్లా కలెక్టర్లకి వినతి పత్రం అందజేయాలని నిర్ణయించడం, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంబంధించి బడ్జెట్ రూపకల్పన మరియు కంటిన్యూజేషన్ ఆర్డర్ గురించి ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి పే స్కేల్ విధానాన్ని వర్తింపజేసే విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను తమ ఖాతాలో వేసే విధంగా మా సమస్యల్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేయవేయాలని, అసెంబ్లీ వేదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి చర్చించాలని, బడ్జెట్ రూపకల్పన చేయవలసిందిగా సిద్దిపేట కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లలో, ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరి తరఫున మేము ఇలా పిలుపునిచ్చినాం. అదే పిలుపు మేరకి సిద్దిపేట జిల్లాలో పనిచేసిన ఉద్యోగులందరం వచ్చేసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే 4 నెలలు అయిపోయింది, ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు లేవు, కంటిన్యూషన్ కూడా రాలేదు. 24 తారీఖు, 25 తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పెండింగ్ శాలరీస్ 4 నెలల నుంచి మొదలు పెడితే 8 నెలల వరకు వచ్చే జీతాలను ఇవ్వాలి. అట్లనే కంటిన్యూషన్ జీవోస్ని 24-25 సంవత్సరం సంబంధించిన కంటిన్యూషన్ లెటర్స్ ఇవ్వాలి. 23-24 కూడా ఇవ్వలేదని చెప్పేసి మా మిత్రులు కొంతమంది చెప్తా ఉన్నారు. అన్ని సంవత్సరాలకు సంబంధించిన కంటిన్యూషన్ జీవోలు ఇవ్వాలి. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన రూపకల్పన ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏజెన్సీ వ్యవస్థల వల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాము. ఏజెన్సీ వ్యవస్థలు మమ్మల్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి వెంటనే మాకు పే స్కేల్ విధానాన్ని వర్తింపజేయాలి. సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ని అమలు చేయాల్సిన విధంగా మేమందరము మా కార్మికుల పక్షాన, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అన్ని ప్రభుత్వాలు మారినాయి, మాకు పే స్కేల్ కావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో మాట్లాడినాం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయినా కూడా మా ఆశలు అనేటివి నిరాశలుగానే మారినాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే సెక్రటరీ స్థాయి వరకు ఒక వెన్నెముక. ఇలా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏ వ్యవస్థ లేదు. ఒక మనిషి వెన్నెముక లేకపోతే ఎట్లయితే బతకలేడో, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏ వ్యవస్థ మనగడ సాధించదు. కాబట్టి దయచేసి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాలి, కంటిన్యూషన్ జీవోస్ని ఇవ్వాలి. అదేవిధంగా పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలి. లేనిచో మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉద్యోగులతోని ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ధర్నాకి పూనుకుంటామని ఈ సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం.